మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో జీడిమెట్ల గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బృహత్ ప్రణాళికతో మహానగరాభివృద్ధి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నగరానికి నలువైపులా మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులతో పెద్దలు కేసీఆర్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసి నగరానికి ఉత్తరం వైపున కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాలతో పాటు తూముకుంట, షామీర్పేట ప్రాంతాలకు మెట్రో విస్తరణపై సర్వే సంస్థలను ఎంపిక చేసి పనులను అప్పగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే పక్కన పెట్టి ఫోర్త్ సిటీ పేరుతో ఊహల నగరానికి మెట్రో విస్తరణ చేపట్టాలని అనుకోవటం కుత్బుల్లాపూర్ను అవమానించడమే అని, ఇక ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపి ముఖ్యమంత్రి ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. तानाशाही नहीं चलेगा, तानाशाही नहीं चलेगा। तानाशाही नहीं चलेगा, तानाशाही नहीं चलेगा, तानाशाही नहीं चलेगा। मेट्रो निजाम నిర్ణయం ఎంతో కూడా మరి వ్యాపార కోణం, రియల్ ఎస్టేట్ కోణంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని చిన్నప్పుడు ఎండగడుతూ ఉన్నారు. ఈరోజు మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్ వచ్చి ఇక్కడ ఉత్తర ప్రాంతం, హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా మేడ్చల్ ప్రాంతానికి, మేడ్చల్ రూట్లో మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉత్తర నగరానికి, ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరం నార్త్ సిటీ ఏదో మరి కండపోయే వరకు, ప్యారడైజ్ నుంచి కండపోయే వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని కన్సల్టెన్సీని కూడా అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఇచ్చారని చెప్పేసి కూడా వారు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరూ తెలుసు. కానీ ప్రభుత్వం వచ్చింది అధ్యయనం లేదు. ఇక్కడ మరి ఇంత పెద్ద మహానగరాన్ని నగరం ఏదైతుందో ఆ యొక్క మహానగరానికి హైదరాబాద్ దూరంలో కావాలి. లక్షల దూరం యొక్క మా సుచిత్ర ముంబై కానీ వీటిని పూర్తిగా మాత్రము తీవ్రంగా అంటే తీవ్రంగా గతంలో తీసుకున్న డిమాండ్ వస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం కోణంలో నిర్ణయం ముఖ్యమంత్రి అంటా కూడా సేకరించి బడా బాబు ఆ ప్రాంతం ఇవ్వడానికి కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్ కోణంలోనే భూములు సమీకరణమే తప్ప ప్రజలకు ఏమిటి కూడా ఆలోచన ఒక అనుభవం లేదు. సమర్థత ముఖ్యమంత్రి తెలంగాణ ఇస్తా ఉంటే ఇక్కడ మేడ్చల్ మెట్రో సాధన కూడా కాబట్టి నగరానికి గతంలో కేసీఆర్ గారు అమలు చేసే మేము పోరాటం ఖచ్చితంగా చేస్తాం.
పేరుతో ఇప్పటికే 5 లక్షల మంది సేకరించి కూడా ఇంత విస్మరిస్తా ఉన్నాడు. పదే పదే ఇక్కడ ఉన్నాడు, నగరం అంతా ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పట్టించుకుని గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈరోజు కూడా సరే మెయింటెనెన్స్ ఈరోజు రోడ్లకు అటుకే ఇది మొదటి ధర్నా ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కళ్ళు ఇక్కడ ప్రజలను కావాలని మాకు న్యాయమైన ఖచ్చితంగా రావాలని చేస్తాను. దానికి మనస్ఫూర్తి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వం అన్ని తీసుకుంటా ఉన్నది కాబట్టి అసెంబ్లీలో కూడా ఈ యొక్క అంశాన్ని గతంలో లేదు కానీ దీనికి ముఖ్యమంత్రి గారు రాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి